డీటెయిల్స్ చూద్దాం. పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత్ కు భారీ షాక్ తగిలింది. మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో ఫైనల్ కు చేరి పతకం ఖాయం చేసుకున్న స్టార్ రెజ్లర్ వినేష్ పొగాట్ పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉండటంతో ఒలింపిక్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వినేష్ 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉంది. ఈ వేటుతో భారత్ సహా వినేష్ స్వర్ణ పతకం ఆశలు గల్లంతయ్యాయి. మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో ఈ రోజు రాత్రి జరిగే ఫైనల్లో అమెరికా స్టార్ రెజ్లర్ సారా హిల్డర్బ్రాడ్ తో వినేష్ పొగాట్ తలపడాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె బరువును చూసిన ఒలింపిక్స్ నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వినేష్ పై ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ అనర్హత వేటు వేశాయి. నిబంధనల ప్రకారం రజత పతకానికి కూడా వినేష్ అనర్హురాలు. 29 ఏళ్ల వినేష్ కెరీర్ ఆరంభం నుంచి 53 కేజీల కేటగిరీలోనే పోటీ పడింది. అయితే ఒలింపిక్స్ 2024 ముందు తప్పనిసరి పరిస్థితుల్లో 50 కేజీల విభాగానికి మారాల్సి వచ్చింది. దురదృష్టవశాత్తు వినేష్ పొగాట్ 50 కేజీల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగటంతో వేటు పడింది. దయచేసి వినేష్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరం అని భారత ఒలింపిక్ సంఘం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా తెనాలి